ఇరాన్ దేశం అనగానే మనం ముందుగా గుర్తొచ్చేది అక్కడి కఠినమైన నిబంధనలు మరియు అగ్రరాజ్యం అమెరికాతో ఆ దేశానికి ఉన్న వైరం. ప్రస్తుతం ఇరాన్ రాజకీయాల్లో పెనుసంచలనం రేగుతుంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఖమేనీ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఇరాన్ మొత్తం వ్యవస్థను తన గుప్పెట్లో ఉంచుకున్న శక్తివంతమైన వ్యక్తి. ఆ దేశంలో ఏ నిర్ణయం జరగాలన్నా, అది యుద్ధమైనా లేదా శాంతి ఒప్పందమైనా ఖమేనీ మాటే ఫైనల్. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక వ్యక్తులు మరణించారనే వార్తలు ఇరాన్ ప్రజల్లో భిన్నమైన స్పందనలు తీసుకొచ్చాయి. సాధారణంగా ఒక దేశ నాయకుడు మరణిస్తే ఆ దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోవాలి. కానీ ఇరాన్లో ఆ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు లేదా ఇతర కీలక నాయకులు మరణించారని వార్తలు రాగానే అక్కడ సామాన్య ప్రజలు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకోవడం వెనుక దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన ఒక ఆవేదన ఉంది. ఖమేనీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరింపచేసిందని అక్కడ యువత భావిస్తుంది. ముఖ్యంగా హిజాబ్ నిబంధనలను, కఠినమైన ఇస్లామిక్ చట్టాల పేరుతో మహిళలపై జరుగుతున్న అణచివేత ప్రజల్లో తీవ్రమైన అసహనాన్ని నింపింది. గతంలో మహ్సా అమీనీ మరణం తర్వాత జరిగిన నిరసనలు ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిన తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, నిరుద్యోగం పెరిగిపోవడం మరియు అంతర్జాతీయంగా ఇరాన్ ఒంటరి అయిపోవడానికి ఈ నాయకులే కారణమని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు ఇరాన్ ప్రభుత్వం వాటిని దేశంపై దాడి అని పిలుస్తుంది. కానీ సామాన్య ఇరానియన్లు మాత్రం వీటిని తమకు విముక్తి కలిగించే చర్యలుగా చూస్తున్నారు. తమను పాలిస్తున్న వారు పోతే తమకు మంచి స్వేచ్ఛ వస్తుందని, తమ దేశం మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తుందని వారు ఆశిస్తున్నారు. అందుకే శత్రుదేశం దాడి చేసిన, ఆ దాడిలో తమ దేశ నాయకులు మరణించినా అది తమను పీడిస్తున్న వ్యవస్థ పతనం కావడానికి ఇది ఒక ఆరంభం అని భావిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విచిత్ర పరిస్థితి ఇరాన్ పాలన పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకం ఉందో ప్రపంచానికి స్పష్టంగా చాటి చెబుతుందని అంటున్నారు. పాలకులు మారితే తప్ప తమ బతుకులు మారవని అక్కడ సామాన్యులు బలంగా నమ్ముతున్నారని తెలుస్తుంది.